ఏమైంది ఈ రోజు చాలా నిశ్శబ్దంగా కనిపిస్తున్నారు? నువ్వేం మాట్లాడడం లేదు, నా మీద కోపంగా ఉన్నావా ఏంటి? కోపం వచ్చినా సరే అదేం పెద్ద విషయం కాదు కదా. అరే రే, ఏం జరిగిందో చెప్పండి కాస్త. ఏమైందని అడుగుతున్నారా? ముందేమో ట్రావెలింగ్లో బిజీగా ఉన్నారు మీరు, ఇప్పుడు అసలు లెక్కే చేయట్లేదు. చూస్తుంటే విదేశాలకు విహారయాత్రకు వెళ్ళినట్టుందే. హే, మనకంత అదృష్టం ఎక్కడిది? మన డబ్బును ఎలాగోలా మేనేజ్ చేసినా మనకు వీసా ఎవరిస్తారు చెప్పు? అంత ఖాళీ సమయం ఎక్కడ దొరుకుతుంది? షెడ్యూల్ చాలా బిజీగా ఉంది, మీకు తెలుసు కదా. ఇదొక్కటే చాలా ఈజీ. సరే, అది ఎలా? వీసా, పాస్పోర్ట్ మొదలైన వాటికి సంబంధించిన సర్వీసెస్ అందించే అటువంటి కంపెనీ గురించి ఈ రోజు చెప్తాను, వినండి. ఇది లిస్ట్ అయిందా? దాని షేర్లు కూడా లిస్ట్ అయ్యా? కాస్త చెప్పు ఆ కంపెనీ గురించి. కాస్త ఓపిక పట్టండి, అది కూడా లిస్ట్ అయింది. దాని గురించి నేను మీకు అన్ని క్లియర్గా చెప్తాను. ఇది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురించి అనమాట. ఫస్ట్ దాని గురించి అర్థం చేసుకుందాం. గ్లోబల్ వీసా ప్రాసెసింగ్, పౌరులకు ప్రభుత్వం అందించే సేవలు, అవుట్ సోర్సింగ్ సర్వీసులు, ఇవన్నీ అవుట్ సోర్సింగ్ మార్కెట్లో ఓ భాగం. ఈ సెక్టర్కు సంబంధించి ఏకైక లిస్టెడ్ కంపెనీ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. ఈ వ్యాపారానికి తక్కువ ఆస్తులు, మూలధనం అవసరం లేదు. నగదు ఉత్పత్తి బలంగా ఉంటుంది. ఇక వృద్ధి కోసం ఎక్కువ డబ్బును వెచ్చించాల్సిన అవసరం లేదు. వీటన్నిటితో పాటు ప్రయాణ రంగంలో గ్లోబల్ రికవరీని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇది బలమైన సంస్థ. బిఎల్ఎస్ 2005వ సంవత్సరంలో పోర్చుగల్ రాయబార కార్యాలయానికి సేవలను అందించడం ప్రారంభించింది. కంపెనీ వ్యాపారం ఇలా ప్రారంభమైంది. బిఎల్ఎస్ మార్కెట్ వాటా ప్రయాణాల పెరుగుదల, మేజర్ కాంట్రాక్ట్ల రెన్యువల్తో మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి కంపెనీ ప్రభుత్వం నుండి పౌరుల సేవలు అంటే G2C బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ అంటే BC వ్యాపారంలోకి విస్తరిస్తోంది. వీసా ప్రాసెసింగ్, కాన్సులర్ అంటే VC వ్యాపారం, అసెట్ లైట్ లాంటిది. అంటే ఆస్తుల కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వీసా అవుట్సోర్సింగ్ పరిశ్రమ విలువ సుమారు $2.6 బిలియన్. ఈ రకమైన వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా కష్టం. దానిలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిశ్రమ 2 దశాబ్దాల కిందటిది. కాబట్టి మొత్తం వీసా మార్కెట్లో 35% మాత్రమే అవుట్ సోర్స్ చేశారు. విఎఫ్ఎస్ గ్లోబల్ ఈ పరిశ్రమలో మార్కెట్ లీడర్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్లు టర్న్ అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, డబ్బుని ఆదా చేయడానికి ప్రత్యేక సర్వీస్ ప్రొవైడర్లకు ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లను అవుట్ సోర్స్ చేశాయి. ఇది ఓ యూనిక్ ఇండస్ట్రీ. ఈ రంగంలో కొన్ని పెద్ద సంస్థలే మార్కెట్లో ఉన్నాయి. దీనివల్ల బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కు పెద్ద అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాటా సుమారు 12% ఉంది. అయితే దీని బలమైన బ్రాండ్, పోటీ ప్రయోజనాల వల్ల కొత్త ఒప్పందాల ఆధారంగా కంపెనీ మార్కెట్ వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. 2005లో పోర్చుగల్ ఎంబసీకి సేవలను అందించడం ద్వారా తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ సంస్థ చాలా వేగంగా విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థ 67 దేశాల్లోని 46 ప్రభుత్వాలకు కస్టమర్లుగా సేవలు అందిస్తోంది. కంపెనీ ఇప్పటి వరకు 6.2 కోట్లకు పైగా అప్లికేషన్స్ ని ప్రాసెస్ చేసింది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ చాలా భిన్నమైన పరిశ్రమలో పనిచేస్తుంది. వాటిలో ప్రవేశ అడ్డంకులు ఉన్నాయి. ఇది 2005లో ఒక దేశంతో ప్రారంభమై ఇప్పుడు ఇది 46 దేశాలలో పనిచేస్తుంది అని రీసెర్చ్ ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ డైరెక్టర్ అవినాష్ గోరక్షకర్ తెలిపారు. ఈ కంపెనీ వ్యాపారం చాలా బాగుంది. అయితే భవిష్యత్ అభివృద్ధికి అవకాశాలేంటి? కంపెనీకి ఏమైనా విస్తరణ ప్రణాళికలు ఉన్నాయా? అఫ్ కోర్స్ ఉన్నాయి. చైనా, రష్యా, మలేషియాలో ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులు, కొత్త అవకాశాల కారణంగా వీసా వ్యాపారంలో ఆదాయం పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇటీవల కంపెనీ డిజిటల్ సేవల విభాగంలో ఈ గవర్నెన్స్, బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ వ్యాపారాన్ని కాన్సాలిడేట్ చేసింది. ఈ కంపెనీ SBI, PNB, BOB మొదలైన బ్యాంకులతో ఒప్పందాల ద్వారా G2C బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ సేవలను అందిస్తోంది. 2022 సంవత్సరంలో జీరో మాస్ ను కొనుగోలు చేయడంతో ఈ వ్యాపారం మరింత ఊపందుకుంది. బిఎల్ఎస్ కూడా ఈ వ్యాపారంలో వాల్యూ యాడెడ్ సర్వీసుల ద్వారా రాబడి, మార్జిన్లను మెరుగుపరచుకోవడానికి పనిచేస్తోంది. వీసా ప్రాసెసింగ్ కంపెనీలు వాల్యూ యాడెడ్ సర్వీసులను అందిస్తాయి. అనువాదం, హోమ్ డెలివరీ, మొబైల్ వీసా వంటి సేవలు వీసా ప్రాసెసింగ్ ఫీజులు కాకుండా దీనికి అదనపుగా ఖర్చుంటుంది. అయితే ఈ VAS అమలు అనేది ముందస్తు రాతపూర్వక ఆమోదం కలిగే స్థానిక చట్టాలపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒప్పందం మొత్తం విలువలో 30 నుంచి 40% VAS నుండి వస్తుందని గణాంకాలు చెప్తున్నాయి. మధ్యస్థ నుండి దీర్ఘకాలంలో ఈ వాటా 50 నుంచి 60% వరకు పెరుగుతుందని కంపెనీ యాజమాన్యం విశ్వసిస్తోంది. ఈ విలువ ఆధారిత సేవల నుండి కంపెనీ సుమారు 15% ఆపరేటింగ్ మార్జిన్ ని సంపాదిస్తుంది. ఇది కాకుండా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఇటీవలే ఐడాటా, దాని అనుబంధ కంపెనీలలో 100% వాటాను 450 crore రూపీస్కు కొనుగోలు చేసినట్టు ఒప్పందంపై సంతకం చేసింది. ఐడాటా KBLS ఫైనాన్షియల్ 2025 ఫలితాల్లో 200 crores ఆదాయం, 85 crores ఆపరేషనల్ ప్రాఫిట్ ఉంది. కంపెనీ బిజినెస్ ఏంటో నాకు అర్థమైంది. గ్రోత్ ప్రాస్పెక్ట్ కూడా బాగున్నాయి. కానీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయి కదా, అవన్నీ ఈసారి చెప్పే ఉద్దేశం లేదా? నేను మీ నుండి ఎప్పుడైనా ఏమైనా దాచానా? ఇదిగో ఎక్స్పర్ట్ వాయిస్ కూడా వినేద్దాం రండి.
ఈ వ్యాపారంలో చాలా ప్రమాదాలు లేవు, కానీ వివిధ దేశాల ప్రభుత్వాల నియమాలు మరియు నిబంధనల ప్రకారం పనిచేయడం, వారి ఆర్థిక నిర్మాణాలు, సాంస్కృతిక పద్ధతులు ఎప్పుడైనా సవాలుగా మారవచ్చు అని రీసెర్చ్ ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ డైరెక్టర్ అవినాష్ గోరక్షకర్ తెలిపారు. ఇదంతా బానే ఉంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఆర్థిక పనితీరు ఎలా ఉంది? ఇది నాకు ఇష్టమైన క్వశ్చన్. నీ ఈ ప్రశ్నకు నా సమాధానం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను, విను. ఫైనాన్షియల్ 2023లో కంపెనీ ఆదాయం 850 క్రోర్స్ నుంచి 1516 క్రోర్స్కి, ఆపరేషనల్ ప్రాఫిట్ 108 క్రోర్స్ నుంచి 223 క్రోర్స్కి, అదేవిధంగా లాభం 111 క్రోర్స్ నుంచి 204 క్రోర్స్కి పెరిగింది. ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ ఫైనాన్షియల్ 2024లో ఆదాయం 1700 క్రోర్స్, ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 2000 క్రోర్స్గా ఉంటుందని అంచనా వేశారు. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 325 క్రోర్స్, 2025లో 400 క్రోర్స్గా ఉంటుందని అంచనా వేసింది. లెక్కలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, కంపెనీల షేర్ల పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా వినైతే. గత నెల రోజులుగా ఈ కంపెనీ షేర్లు ఫ్లాట్గా ఉన్నాయి. 52 వారాల గరిష్ట స్థాయి 429.95 కంటే దాదాపు 12.5% దిగువన ట్రేడ్ అవుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపు 1.5 నుంచి $2 బిలియన్ విలువైన కాంట్రాక్టులు రెన్యువల్కు రానున్నాయి. ఈ కాంట్రాక్టులలో ఒక్కటైన కంపెనీ దక్కించుకుంటే ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టులతో పోలిస్తే వీటిలో రియలైజేషన్స్ దాదాపు రెండింతలు అని చెప్పాలి. కంపెనీ వీసా ప్రాసెసింగ్, డిజిటల్ సర్వీసెస్ విభాగాలు రెండింటిలోనూ ముందస్తు ఫీజులను సేకరిస్తుంది. అందుకే కంపెనీ బిజినెస్ మోడల్ క్యాష్ ఫ్లో బాగుంటుంది. ఇదే కాదు, కంపెనీ నిర్వహించే చాలా కేంద్రాలు లీజ్పై ఉన్నాయి. ఇది విస్తరణ ఖర్చుల్ని తగ్గిస్తుంది. కంపెనీకి ఎటువంటి రుణాలు లేవు. కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం గత 5 సంవత్సరాలుగా స్థిరంగా సానుకూలంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వచ్చే 12 నుంచి 15 నెలలకు $465 టార్గెట్తో వాటాను కొనుగోలు చేయొచ్చు. రాబోయే 2 ఏళ్లలో రెన్యువల్ కానున్న సుమారు $2 బిలియన్ విలువైన కాంట్రాక్టులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ఫైనాన్షియల్ ఇయర్ 23తో పోలిస్తే వచ్చే 2 సంవత్సరాల్లో లాభం దాదాపు 200 కోట్ల నుంచి 400 కోట్లకు రెట్టింపు అవుతుందని అంచనా. 12-18 నెలల్లో 460 నుంచి 470 ధరలో స్టాక్ మార్కెట్ ఉంటుందని రీసెర్చ్ ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ డైరెక్టర్ అవినాష్ గోరక్షకర్ చెప్పారు. అయితే ఈ కంపెనీ వ్యాపారం గురించి, విదేశాలకు వెళ్లే సులువైన మార్గం గురించి ఒకటి చెప్తాను, మీకు అర్థమైందా? ఒప్పుకున్నాను. ఇది ఎంత గొప్ప కంపెనీయో. ఈ షేర్ ద్వారా వచ్చే సంపాదనతో ఏదో ఒక రోజు విదేశాలకు వెళ్ళొచ్చని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్.